ప్రోటీన్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అధికంగా ఉండేటువంటి చేపలు తినేవారి సంఖ్య తక్కువగా ఉంది భారతదేశంలో. జంక్ ఫుడ్స్ తినేవారి సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. కొంతకాలంగా ఇండియాలో ప్రజల ఆహార అలవాట్లలో ఇలా చాలా మార్పులు అయితే వచ్చాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు ముమ్మరిస్తున్నాయి. చేపలు, సముద్రం నుంచి లభించే ఇతర ఆహారంలో ప్రోటీన్స్, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నా కూడా చాలా దేశాలతో పోలిస్తే ఇండియాలో చేపలు, సముద్ర ఆహార తలసరి వినియోగంలో చాలా తక్కువగా ఉంది. ఐస్లాండ్ 87.71 కేజీలతో మొదటి స్థానంలో, మాల్దీవులు 80.43 కేజీలతో రెండవ స్థానంలో, దక్షిణ కొరియా 55.64 కేజీలతో మూడవ స్థానంలో కొనసాగుతుండగా తర్వాతి స్థానాల్లో జపాన్, చైనా, బంగ్లాదేశ్, అమెరికా, యూకే, ఇండియా, దక్షిణాఫ్రికా. అంటే ఒక వ్యక్తి సగటున సంవత్సరానికి ఐస్లాండ్లో 87.71 కేజీల చేపలు తింటే ఇండియాలో కేవలం 8 కేజీలు మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారు.